నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నావెల్స్ చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి. ఏదైనా ఒక మంచి నావెల్, మంచి రైటర్ది. ఇప్పటిదాకా ఎప్పుడూ చెప్పని ఒక పేరు, ఎప్పుడూ చెప్పని ఒక రచయిత్రి గారి గురించి వారి నవలలు చెప్తాం. మాదిరెడ్డి సులోచన గారు. ఎద్దనపూడి సులోచనారాయణ గారు మనకు తెలుసు. మాదిరెడ్డి సులోచన గారివి కూడా చాలా అత్యద్భుతమైన నవలలు ఉన్నాయి. బాగుంటాయో. చిన్న సంభాషణలు, బోలెడన్ని క్యారెక్టర్లు, విభిన్నమైన మనస్తత్వాలు, ఎన్నో రకాల ఏమనాలి తరగతుల వ్యత్యాసాలు, డబ్బులున్న వాళ్ళు, పేదవాళ్ళు, మధ్యవాళ్ళు, మామూలు వాళ్ళు, వచ్చిపోయే క్యారెక్టర్ల తాలూకు క్యారెక్టరైజేషను. ఒక క్యారెక్టర్ వస్తే, ఓ పనివాడు వస్తే వాడి గురించి కూడా ఒక చిన్న క్యారెక్టర్ని ఎలివేషను. చాలా ప్రత్యేకమైన తరహా కలిగిన పద్ధతి. కొంచెం పూర్తిగా తెలంగాణ సంప్రదాయాల్ని ప్రతిబింబించే తీరు. హైదరాబాదు చుట్టుపక్కల వాతావరణాలని తెలియజేస్తారు. ఎక్కువగా తెలంగాణ మధ్యతరగతి కుటుంబాలు, చిన్న భాషలో కూడా కొంచెం తెలంగాణ మాండలికం ప్రతిబింబిస్తుంది. కొద్దిగా, ఎక్కువ కాదు కానీ ఉంటుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న కథలు వేరు, వీరి కథ వేరు. చాలా మంచి మంచి నవలలు ఉన్నాయి సులోచన గారివి కూడా, మాదిరెడ్డి సులోచన గారివి కూడా. నాకు తెలిసి నేను 70s 80s అట్లా 70 కాదు, 70లోనే కదా మనం పుట్టింది. 80, 84, 82, 84 నుంచే చదవటం మొదలుపెట్టాను నేను. కాకపోతే ఎప్పుడైనా ఆ కథ చెప్పాలంటే ఎన్ని క్యారెక్టర్లో ఎన్ని విభిన్నమైనవి చెప్పాల్సో వస్తుంది. అందుకని నేను ఎప్పుడు తీసుకోలే. వారివి కూడా నాకు నచ్చిన, నా ఇష్టమైన నవలలు కొన్ని ఉన్నా హాయిగా చదువుకుంటూ వెళ్ళచ్చు. అదేలేండి. కానీ ఎప్పుడు చెప్పలేదు. సరే, ఎప్పుడైనా ఒకసారి చెప్దాం అనుకుంటున్నా. మళ్ళీ నువ్వు నా నవలలు ఎత్తావు కాబట్టి ఇటీవల అవి చదివే అవకాశం మళ్ళీ లభించింది. స్క్రిప్ట్లో మాదిరెడ్డి సులోచన గారివి ఇంచుమించుగా చాలా నవలలు కనపడతాయి. అందగాడు, అపరంజి, భిన్న ధృవాలు, అట్లా బోల్డ్ అనే పేర్లతోటి ఎన్ని నవలలు ఉన్నాయి. మాదిరెడ్డి సులోచన కొట్టగానే ఫుల్ లిస్టు. ఆ చిన్నప్పుడు చదివినవి చాలా మళ్ళీ చదివేశాను నేను. వాటిల్లో 2-3 నవలలు చాలా బాగుంటాయి. నాకంటే చిన్నప్పుడు ఇష్టం. అప్పుడు ఇష్టం కాబట్టి అప్పుడు ఏంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏజ్కి అప్పుడు నచ్చినవే ఇప్పుడు కూడా నచ్చుతాయా లేదా అని చదువుతుంటాను నేను. నచ్చినాయా? కొన్ని ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి అనిపించింది. అయితే ఇప్పుడు మనం ఈ 70, 80 దశకాల్లో రాయబడిన కథలు, ఆనాటి సామాజిక పరిస్థితులు, అప్పటి వివాహ వ్యవస్థ, ఆడవాళ్ళని, స్త్రీలని సమాజం చూసే విధానము, స్త్రీల నడవడిక ఇప్పుడు అసలు మనకి తెలియని కూడా తెలియదు. మన చిన్నప్పుడు మనకు తెలుసు అనుకుంటా, మనం ఇప్పుడు మర్చిపోయాం. మనకి ఇప్పుడు వేరే సమాజం తెలుసు. అంతా మనం మర్చిపోయిన సమాజపు గాథలు చాలా కనపడతాయి. సులోచన గారి దాంట్లో ఇవేం కనిపిస్తాయంటే ఎక్కువగా త్యాగశీలుడైన క్యారెక్టర్లు కనపడతాయి. ప్రతి నవల్లోనూ ఒక త్యాగశీలు ఉంటుంది. త్యాగం చేసి అక్క భర్తల్ని పెళ్లి చేసుకోవటం, త్యాగం చేసి తోడుకోడలు పిల్లల్ని పెంచటం, అట్లా త్యాగశీలు అంటే అలా ఉండేవాళ్ళు, అలా ఉండాలని వీరే భావించేవారు. వీళ్ళు ఎవరైనా అలా ఉంటే బాగుండేది అని అనిపించేదో, కానీ అలాంటివి కనిపిస్తాయి. మనం ఎద్దనపూడి సులోచనారాయణ గారి దాంట్లో పొగరబోతులు, తెలివైన వాళ్ళు, ధీమంతులు, తన దాన్ని నిరూపించుకోగలిగే వాళ్ళు, అలాంటి క్యారెక్టర్లు కనపడితే వీరి దగ్గర అలాంటి క్యారెక్టర్లు ఉన్నా కూడా అవి చిన్నవిగాను, త్యాగశీలైన వాళ్ళు పెద్దవాళ్ళుగాను ఇందులో కనిపిస్తారు. ఒకళ్ళది ఒక్కొక్క రకం కదా, అంతేగా బాగుంటుంది. మాండలికం హాయిగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెద్దగా బోర్ కొట్టదు. ఆ తర్వాత అర్థం కాని వ్యవహారాలు అలాంటివి ఏమి ఉండవు, కాస్త పాతవి అంతే. ఏం చెప్దాం, అపరంజి చెప్దాం. ఓకే. అపరంజి కథ బ్రీఫ్గానే చెప్తాను నేను. మొత్తం కథ అంతా చెప్తే అబ్బో చాలా టైం పడుతుంది. మీకు పుస్తకాలు దొరికితే చక్కగా చదువుకోండి. 2000 వచ్చాక మళ్ళీ మాదిరెడ్డి సులోచన గారి పుస్తకాలు నవోదయ వాళ్ళు వేశారు. మొత్తం కొత్త పుస్తకాలు ఉన్నాయి. మొన్న బుక్ ఫెయిర్లో కూడా నేను చూసా కొన్ని చోట్ల. మీరు ఇటీవల కనుక చదవకపోయింటే కొనుక్కుని చదువుకోండి. లేదా మీరు తెలుగు పుస్తకాలు కొత్తగా చదువుదామని భావిస్తుంటే మాదిరెడ్డి సులోచన గారి పుస్తకాలు కూడా కొనుక్కొని దగ్గరట్టి పెట్టుకుని నిదానంగా చదవలసిన కథలే తప్పకుండా. బాగుంటాయి. జయకర్ రావు అని ఒక క్యారెక్టర్ని చూపిస్తారు. ఆయన భార్య చనిపోతుంది. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. 2 కుమారులు, 1 అబ్బాయి బయట దేశంలో ఎక్కడో ఉంటాడు. ఇక్కడ ఒక కొడుకు, కూతురు కనిపిస్తారు. కొడుక్కి పెళ్ళయి
ఆ భార్య కడుపుతో ఉంటుంది, కనబోతూ ఉంటుంది. ఆ భార్య ఎవరో కాదు, మళ్ళీ మేనత్త కూతురే. ఆ మేనత్త కూడా వీళ్ళింట్లో ఉన్నట్టే కనిపిస్తుంది. ఈ పిల్లకి వాళ్ళ ఒక అమ్మాయి ఉందిగా, ఆ పిల్ల చాలా అందగత్తె, పేరు రజని. వాళ్ళ అమ్మ మాత్రం ఆ పిల్లని అపరంజి అని పిలిచేది. అపరంజి అంటే ఏదో డిఫరెంట్గా ఉందని స్కూల్ పేర్లలో రజనీ పేరు రాయించారు. ఆ పద్మిని అన్న ఆవిడ ఆ జయకర్ రావు గారి భార్య చనిపోతుంది. ఎప్పుడైతే తల్లి చనిపోయిందో ఈ పిల్ల పట్ల నిరాదరణ మొదలవుతుంది. ఓకే. ఆ నిరాదరణ మొదలు పెట్టేది మేనత్తే. ఆవిడకి ఏమని ఉంటుందంటే ఏదో ఒక రకమైన వెగటైన మాటగా మాట్లాడుతుంది అనమాట. తల్లిపోయింది, దీన్ని మా నెత్తి మీద వదిలిపెట్టింది అని. తన కూతురి సంసారంలో ఇది ఒక అడ్డంగా ఉందన్నట్టుగా మాట్లాడుతుంది. ఆవిడకు ఒక కొడుకు కూడా ఉంటాడు. అతనికి ఈ పిల్ల, ఈ అందమైన పిల్ల, చక్కగా అందంగా ఉండే మేనమావ భార్య ప్రీతిగా ఉంటాయి. ఆవిడ చాలా అందగత్తె, చనిపోయిన ఆవిడ. ఎంతో ముద్దుగా చూసేది కొడుకుల్ని కూతుర్ని కూడా. ఆవిడ క్యారెక్టర్ చూపించారు మనకి కథలో. ఆమెను గురించిన ప్రస్తావన మాత్రమే విశదంగా కనపడుతుంది. ఈ పిల్లకి వీళ్ళు నన్ను బాగా ఇది చేయటం లేదు, అప్పుడే ఏదో పాస్ అవుతుంది పరీక్ష, ఎగ్జామ్ పాస్ అవుతుంది. వాళ్ళు ఏం పెద్ద సంతోషించినట్టు ఉండరు, పిల్లని బాగా ముద్దు చేసినట్టు ఉండరు. తండ్రి కూడా ఏదో కొద్దిగా అంటిమట్టున్నట్టు ఉన్నాడేమో అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు నా పట్ల ఇలా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది అమ్మాయికి. ఆయన మళ్ళీ మధ్య మధ్యలో ప్రార్థన చేసుకుని కూతుర్ని ప్రేమగా చూస్తారు. ఇది ఎట్లా కనపడుతుంది అంటే, ఇది ఒక క్రైస్తవుల కుటుంబం. క్రైస్తవుల కుటుంబం కాదే నడుస్తుంది. ప్రార్థన చేసుకోవటం, ప్రభువుకి మోకరెళ్ళటం, అదే సిలువ వేసుకోవటం అవి చూపిస్తారు. ఆ అబ్బాయి పేరు కూడా, ఆ మేనత్త కొడుకు పేరు కూడా జాను ఏదో పేరు ఉంటుంది. లలితమ్మ అత్త పేరు, అమ్మాయి కూతురు క్లారా, కొడుకు జాను. వీళ్ళేమో కృపాకరు, ప్రేమ్ కుమారు, ఈ రజని, ఈ ముగ్గురు పిల్లలు. ఈ కథ కొంచెం నడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏదో ఎగ్జిబిషన్కి వెళ్తుంది. అక్కడ ఎవరో కొంతమంది మగపిల్లలు అమ్మాయి వెనకాల పడి తిరుగుతారు. అందులో ఒక అతను ఎంతసేపు ఈ అమ్మాయి దృష్టిని ఆకర్షిస్తాడు. ఈ పిల్ల కూడా అతను నచ్చుతాడు. ఆ అబ్బాయి కూడా ఈ పిల్ల వైపే వెనకాలే తిరుగుతున్నట్టుగా కనిపిస్తారనమాట. తర్వాత మళ్ళీ వీళ్ళు కలుసుకుంటారు. ఓ చిన్న ఫంక్షన్ లాంటిది ఏదో అవుతుంది. ఈ అబ్బాయి ఫ్రెండ్స్, ఈ కుర్రాళ్ళు ఎవరైతే ఎగ్జిబిషన్లో కనపడ్డారో వాళ్ళంతా వీళ్ళ ఇంటికి వస్తారు. ఈ మేనత్త కొడుకు తాలూకు ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే. అమ్మాయి ఏదో ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుందని, ఆరెంజ్ అంటే ఆరెంజ్ కాదురా, ఈ అమ్మాయి పేరు అపరంజి, మా అత్తయ్య ఎంతో ముద్దుగా చూసేది అని చెప్తాడు. అపరంజి అని గుర్తుపెట్టుకుంటాడు ఈ కుర్రాడు, ఆ అమ్మాయి వెనకాల తిరిగిన అబ్బాయి. ఈ కొద్ది రోజులు గడిచేసరికల్లా ఈ అమ్మాయికి తన ప్రజెన్స్ ఈ ఇంట్లో వాళ్ళు భరించలేకపోతున్నారు అనిపించడం మొదలు పెడుతుంది. అది ఎందుకు ఏమిటి అనేది తనకి అర్థం కాదు. ఆ అత్తయ్య మేనత్త విసురులు, ఆవిడ విసుక్కోవటము, కసిరి కొట్టేయటము, అన్నా వదినా కూడా సరిగ్గా ఉండకపోవటము, సరిగ్గా తీసుకోలేకపోతుంది అనమాట. ఈ కొత్తగా పరిచయమైన క్యారెక్టర్ కుర్రాడు ఉన్నాడు కదా, అతని పేరు శరత్. అతను ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. వీళ్ళు ఒట్టి ఫ్రెండ్స్. ఆయన శాస్త్రి గారు భార్య, వాళ్ళకి 3-4 పెద్ద పిల్లలు ఉంటారు. చివరి పిల్లలు శరత్, సుందరి, 2 పిల్లలు ఉంటారు చదువుకి. తల్లికి ఏదో అనారోగ్యం ఉంటుంది. వాళ్ళకి ఒక మేనమామ వరస అయ్యి ఆయన భూపతి గారిని వీళ్ళింటికి వస్తాడు. ఆయన ఆడవాళ్ళని నమ్మకూడదు అలాంటివి చెప్తాడనమాట. ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటారు, తల్లికి అనారోగ్యం అని. ఈ తండ్రి ఆ పని మనిషి వల్ల పడతాడు. పనిమ్మాయితో భార్య సౌఖ్యం లేకుండా ఉన్నాడు. ఆయన నడివయసు, ఆయన పెద్దవాడే. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇలాంటి దౌర్బల్యాలు ఉంటాయని 70లో రాయబడిన ఆ పుస్తకంలో ఇవాళ మనం తెలుసుకుంటాం. ఇంట్లో చేరిన పని మనిషితోటి, ఆ పని మనిషి తండ్రితోటి సంబంధం కలిగి ఉంటుంది. ఈ కుర్రాన్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తుంది, ఫ్లడ్ చేయడానికి. క్రమంగా ఆ ఇల్లు ఆవిడ స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది, ఆ పని మనిషి స్వాధీనంలోకి. తల్లి అనారోగ్యం మంచాన పడి ఉంటుంది. పిల్లలకి పాలు తిండి కూడా లేకుండా చేసేస్తుంది ఈ కాలేజీకి వెళ్ళే పిల్లలిద్దరికి. ఆ కుర్రాడు ఎంఎస్సి చదువుతుంటాడు, పిల్ల ఏదో ఇంటర్మీడియట్ ఏదో కాలేజీకి వెళ్తూ ఉంటుంది. చదువాపించేస్తారు. దుర్భరంగా అయిపోతాయి వాళ్ళ జీవితాలు. ఏం చెయ్యాలో తెలియదు. అన్నయ్యకి అక్కయ్యలకి ఉత్తరం రాస్తే అన్నయ్యలు ఏమంటారు, ఆ పోనీ పెద్దవాడు నాన్న, చూసి చూడనట్టు ఊరుకోండి, మీ పని మీరు చేసుకోండి. ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అలా ఉండేది అప్పట్లో, జరిగేవి అట్లా. మన ఊహకు కూడా అందదు, అది కనిపిస్తుంది, అది కనపడుతుంది. అక్కడి నుంచి ఈ ఇంట్లో ఉంది కదా ఈ అమ్మాయి. అమ్మాయి ఏమో నేను ఎంఎస్సి చేరతానని అదని అడుగుతుంది. అత్తగా మేనత్త చాలా వ్యతిరేకిస్తుంది. కానీ అక్కడైన గొడవకి ఆయన మెల్లిగా రియలైజ్ అయ్యి సర్దుకుంటాడు తండ్రి. భార్య తనతో ఎంత ప్రీతిగా ఉందో, నా పాప జాగ్రత్త అని పదే కూతుర్ని భర్త చేతిలో పెడుతుంది. ఆమె జ్ఞాపకం వచ్చి, ఆమె ప్రేమ గుర్తొచ్చి ఈయనేం చేస్తాడు, చెల్లెల్ని మీరు మా ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు. ఓహో. దాంతో వాళ్ళు సెపరేట్ అవుతారు. ఆ మేనత్త కొడుక్కి కూడా తెలుస్తుంది,
తన తల్లే ఇక్కడ గొడవలకు కారణం అవుతుంది, ఈ పిల్ల జీవితం మిజరబుల్ చేసేస్తున్నామని బలవంత పెడతాడు. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మనం వేరే ఉందాం, నువ్వు ఇక్కడ ఉండి మావయ్యకి సుఖం లేదు, ఆ పిల్లని ఇబ్బంది పెడుతున్నావమ్మా, నువ్వు ఇది చేయకూడని పని, అంటే నా అన్నయ్య నాకు గాకుండా చేసావు, నువ్వు నాశనం అవుతావు, అందుకే నీ వాళ్ళకి గాకుండా పోయావు అని ఇలా ఏదో వెగటుగా మాట్లాడు. ఈ పిల్లకి అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరుగుతోంది, నేను వీళ్ళ పిల్లని గాను. తండ్రి డైరీలు తీసుకుని చదువుకుంటాను. ఆ అమ్మాయికి ఏం తెలుస్తుందంటే ఆ అమ్మాయి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పిల్ల, తల్లి కూడా. ఓహో. ఆయన రాస్తాడు, ఆయన ఒక ఊరు వెళ్ళాడు, ఒక పల్లెటూరు, స్కూల్ టీచర్గా ఉద్యోగం చేస్తూ. ఇద్దరు మగ పిల్లలు ఆ స్కూల్లో చదువుకునేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ తల్లి వచ్చింది అక్కడికి. ఆ తల్లి ఎంత మెరుపు తీగో, ఎంత అందగత్తో, ఆవిడ చేతిలో ఒక చంటి పిల్ల. కానీ ఆయనకి ఏం తెలుస్తుందంటే ఈ పిల్లలకి సొంత తల్లి కాదు, ఆవిడ పింతల్లి. వాళ్ళ మగపిల్లల అమ్మ చనిపోతే ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి చెల్లెల్నే. ఇలాంటివి ఎన్ని కనపడతాయో సులోచన గారి కథల్లో. అంటే ఈ ప్రాంతంలో అట్లా జరిగేవి అనమాట. అది అక్కయ్య చనిపోతే చెల్లెల్ని పెళ్లి చేసేసుకోవటం. కానీ ఆయన పరమ అనుమాన పిశాచి. ఈ మరదలు చాలా అందగత్తె, ఆ పద్మిని అన్నావిడ. ఆయన కూతురే ఆ పుట్టిన పిల్ల, కానీ పరమ అనుమానం. ఆయన ఆవిడ ఎటు చూసినా ఎవరి కోసం చూస్తుంది అనుకునేవాడు. ఆవిడకి అన్నం తినివ్వకుండా కొట్టి చంపేసేవాడు ఆవిడ. ఒకనాడు ప్రాణాపాయ స్థితిలో ఈ జయకర్ గారికి కంటపడింది ఆవిడ. అంతకుముందే ఈయన మనసు ఆవిడ మీద ఉంది, కానీ వివాహిత బిడ్డ తల్లి ఆయన మాట్లాడలేదు. ఆవిడని ఒక చంపేసిన, అంటే సగం మరణించిన స్థితిలో ఈయనకి లభించింది. ఈయనకి ఆల్రెడీ భార్య మరణించింది, 2 మగపిల్లలు ఉన్నారు ఈయన కూడా. ఓహో. ఆయన ఈ సగం చచ్చిపోయి ఉన్న ఈ పద్మిని అన్న ఆవిడ పిల్లతో సహా తెచ్చుకున్నారు. ఆవిడ బతికించుకుని ముందే ఆయన మనసు ఆవిడ మీద పడింది కాబట్టి ఇక ఆవిడకి ఇంకా ఇంట్లో స్థానం లేదు, ఆయన తోసేసాడు బయటికి భర్త. ఇక ఈ ఇంట్లో ఈయన ఆవిడని శాస్త్రోక్తంగా వీళ్ళ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని ఆ పిల్లని తన పిల్లగా స్వీకరించి ఉంచుకున్నాడు. వాళ్ళు కూడా మగ పిల్లలు, వాళ్ళకి చూసే వాళ్ళు ఎవరు లేరు. ఈవిడ చక్కటిది, అక్కయ్య పిల్లల్ని బాగా చూసుకుంది, ఇక్కడికి వచ్చి సవితి పిల్లల్ని కూడా అలాగే చూస్తుంది. ఆ పిల్లల దారిలో ఈయన పిల్లల్ని చూస్తుంది. ఎంత ప్రేమగానో ప్రాణంగా పెంచుతుంది మగ పిల్లలిద్దరిని ఆవిడ. దాంతో వాళ్ళకి ఆ చెల్లెలన్నా ప్రీతి, ఆ తల్లన్నా ప్రీతి. ఎప్పుడు సవితి భావన వాళ్ళకి రాల. ఎవరో దేవదూత అమ్మ ఊరెళ్ళిందని చెప్తారు, ఆయన చనిపోయిందని చెప్పడు కొడుకులకి. ఈ తల్లి ఈ పిల్లని తీసుకొచ్చేసరికల్లా తమ చెల్లెలే వచ్చిందని నమ్ముతారు వాళ్ళు. వయసు వచ్చాక తెలుస్తుంది, అదేలేండి. తెలిసినా కూడా ఈ అమిత ప్రేమ వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేసి అలా ఉండిపోయారు. అప్పుడు ఈ పిల్లకి తెలుస్తుంది, నేను ఈ కుటుంబానికి చెందిన దాన్ని గాను. తెలిసిపోయింది క్లియర్గా. ఇక ఎంతసేపు ఆ తండ్రిని చూద్దామని పుడుతుంది ఈ పిల్లకి. తన కుటుంబాన్ని కలుసుకోవాలి, నా వల్ల వీళ్ళకి ఇలాంటి సమస్య వచ్చింది. సరే, ఈ కథ నడుస్తూ ఉంటే వీళ్ళకి శరత్ వాళ్ళకి ఇంటికి ఒక ఆయన వచ్చాడు కదా, మేనమామ. ఆయన వాళ్ళది ఒక పల్లెటూరు. ఆయనకి భార్య, 2 కొడుకులు ఉన్నారు, రెండో భార్య కనపడుతుంది ఆయన ఇంట్లో. నిజానికి రెండో భార్య కాదు, ఆవిడ 3వ భార్య. ఆ మొదటి భార్య ఆయన మోసం చేసింది కాబట్టి ఆడవాళ్ళని నమ్మకూడదని ఆ ఉన్న భార్యను కూడా చావచిత కొట్టి లైన్లో పెట్టుకుని ఉంచుకుంటాడు ఆయన. కొడుకులు 2 తిరుగుబోతులుగా, అల్లరి చిల్లరుగా, తాగుబోతులుగా, గొడవకు వచ్చేవాళ్ళుగా, రౌడీలుగా కనిపిస్తారు. అవడానికి బ్రాహ్మణ కుటుంబమే, కానీ తిరగబడతారు వాళ్ళన్నిటికీ. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎంఎస్సీలో చేరింది కదా, ఒక టూర్లకు వెళ్తారు ఎంఎస్సీలు, ఈ బాటనీ వాటికి చెట్లు చేమలు చూడడానికి. ఆ టూర్లో ఒక ఊళ్ళో ఏవో చెట్టుకి పువ్వులు కనబడితే ఆ పువ్వులు పోయిపోతుంది. ఆ పొలం వాళ్ళు కేకలేస్తారు, మగపిల్లాళ్ళగా బెల్బాటం వేసుకున్నావు, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని కేకలేస్తారు, బ్యాగులు లాగేసుకుంటారు. ఆ బ్యాగులో నుంచి ఈ ఫోటో బయటపడుతుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంటే తండ్రి డైరీలో ఉన్న ఒక ఫోటో తెచ్చుకుంటుంది. అందులో ఏంటి, తల్లి, తను, 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ 2 అబ్బాయిలు ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్న అన్నయ్యలు కాదు, వాళ్ళ అమ్మ దగ్గర మొదట ఉన్న అన్నయ్యలు వాళ్ళు. ఆ ఫోటో బయటపడేసరికల్లా ఈ వచ్చిన కుర్రాళ్ళు 2 ఈ అమ్మాయిని తిడుతున్న ఆ ల్యాండ్ లార్డ్లు 2 ఆ ఫోటో చూసి తెల్లబోతారు. అందులో పెద్దవాడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఈ ఫోటో నీకు ఎట్లా వచ్చింది అని గట్టిగా కేకలేస్తారు. ఈ లోపల లెక్చరర్లు, మిగిలిన స్టూడెంట్స్ అందరూ వస్తారు. ఈ అమ్మాయి మా మా తోటలో పువ్వులు కోసేస్తోంది, ఏదో అంటే ఏమిటో సమాధానం చెప్పట్లేదు, పైగా మా అమ్మ ఫోటో ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది, నువ్వెవరివని అడుగుతారు. అడిగేసరికల్లా మీ అమ్మ ఏంటి, ఆ ఫోటో నాదే, ఆ ఫోటోలో ఉన్నది మా అమ్మ, ఆ చంటి పిల్లని నేనేనని చెప్పేసరికల్లా వాళ్ళు తెల్లబోతారు, 2 అబ్బాయిలం మేమేనంటారు. ఈ పిల్లని వెంబడి పెట్టుకు తీసుకుపోతారు. తీసుకెళ్ళి తండ్రికి చూపిస్తే ఆయన తెగ తిట్టిపోస్తాడు, లేచిపోయింది దాని కూతురు వచ్చింది అని. కానీ పిల్లని చూస్తే అచ్చు పద్మిని నుంచున్నట్టు తెలుస్తుంది ఆయన. వాళ్ళిద్దరూ చాలా ప్రీతిగా ఉంటారు ఈ అమ్మాయి పట్ల. జయకర్ సార్ ఎట్లా ఉన్నారు ఏంటి వాళ్ళకి తెలుసు, ఆయనే తమ తల్లిని తీసుకుపోయాడు అని.
సరే ఇంటికి వచ్చి తండ్రికి చెప్పేస్తుంది, నేను ఇతరుని డైరీలు చూసి తెలుసుకున్నాను, నేను ఆ ఊరు వెళ్ళాను, వాళ్ళని నేను చూశాను అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లని అడ్డం పెట్టుకుని ఈయన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళటం మొదలు పెడతారు. అయ్యో మరి వాళ్ళేమో ఈ రౌడీత్వానికి అలవాటు పడి ఉన్న వాళ్ళు, కొన్ని రోజులు ఇస్తాడు కూతురు కోసం, తర్వాత ఇక నేను ఇవ్వనని చెప్పేసే డాడీ అని ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. ఈ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ మ్యాటర్ అంతా దీని మేనత్త కొడుకున్నాడు కదా జాన్, అతను తన ఫ్రెండ్ శరత్కి చెప్తాడు, ఫలానా ఊళ్ళో ఫలానా వాళ్ళ పిల్ల ఆవిడ మా అత్తయ్య ఈ రకంగా వస్తే ఇలా పెళ్లి చేసుకున్నారు. ఆ మానేసరికలు వాడు ఆశ్చర్యపోతాడు. ఆ శరత్ ఆ భూపతి వీళ్ళ మేనమామ కూతురు అయింది. ఇక వీళ్ళిద్దరికి అంతకు ముందు నుంచి కొద్దిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇంట్లో ఉండలేక అమ్మాయి బయటికి నడిచి వెళ్తే ఓ చోట ఇతను కనపడతాడు. ఎవరు వాళ్ళ నాన్న చేసే వెధవ పని తట్టుకోలేక బయటకు వచ్చిన రోజు అప్పుడు ఇద్దరు కలిసి వీళ్ళ ఇంటికి వచ్చి అన్నం తింటాడు. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కలుస్తుంది. అపరంజి అని పిలవడం మొదలు పెడతాడు. వీళ్ళిద్దరికి స్నేహం కలుస్తుంది. కానీ ఇంతలో ఏమవుతుందంటే ఈ సుందర్ ఉందిగా, ఈ శరత్కి చెల్లెలు, ఈ వీళ్ళింట్లో చేరిన పని మనిషి ఏం చేస్తుంది, ఎవడో ఒక కుర్రాడిని ఇంట్లో ప్రవేశపెట్టి ఈ సుందరి మీద ప్రయోగిస్తుంది. సరిగ్గా అతను వెళ్ళే టైంకి ఆ చెల్లెలు కేకలు వినపడతాయి. అతను పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చెల్లెల్ని విడిపిస్తాడు. ఆ వచ్చిన వాడిని కొట్టి ఆ పని మనిషిని పీకనొలిమి చంపైపోతాడు. మరి లేకపోతే చెల్లెలు ఏమైపోయేది. అంతే. దాంతో పోలీసులు వస్తారు. ఆ అమ్మాయి చచ్చినంత పని అవుతుంది కానీ చావదు, బతికే ఉంటుంది. షాక్ తిని తల్లి కాస్త చనిపోతుంది. ఈ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ పని మనిషి చచ్చిపోలా, కానీ హత్యా ప్రయత్నం చేశాడుగా. 2 ఏళ్ళు 2 బాతికేళ్ళు కొద్ది రోజులు జైలు శిక్ష పడుతుంది. ఎక్కువ కాదు, పడింది శిక్ష పడుతుంది. ఈ సుందరి ఇంట్లో దొరికిపోతుంది. ఈ పని మనిషి తండ్రి ఏమో ఆ బాధ్యత పట్టలేదు, దాన్ని చంపడానికి చూశాడు కొడుకని, అది చెల్లెల్ని చిన్నపిల్లని సరిగ్గా చూడు. ఈ లోపల తల్లి కాస్త చనిపోతుంది. వాళ్ళ ఇల్లు అల్లకల్లోలం అయిపోతుంది. ఈ సుందరికి ఎక్కడా నీడలేక ఆ జాన్ తీసుకొచ్చేస్తాడు. అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేస్తాడు, తన చెల్లెల దగ్గర ఉంచుతాడు. ఆ చెల్లెలు ఈ అమ్మాయి వదినే కదా, కొద్ది రోజులు ఉంచుకో, తర్వాత నా ఏర్పాటు నేను చేసుకుంటాను, వాడు వెనక్కి తిరిగి వచ్చేలా దాకా ఈ పిల్లని ఎక్కడైనా ఉంచకపోతే తను చంపేస్తారు వాళ్ళు. ఇదివరకు జరిగిందే ఏదైనా జరిగితే ఈ అమ్మాయి ఏమైపోతుంది, బతిమలాడి చెల్లెల్ని అట్టు పెట్టుకుంటాడు. కొన్నాళ్ళు ఇక్కడ ఉంటుంది. ఈ కథ నడుస్తుంటుంది. ఈ లోపల ఈ జయకర్ గారు ఇక్కడ ఉండబుద్ధి కాదు ఆయనకి. పద మనం జీడిమట్లు వెళ్ళిపోదామని ఏదో చిన్న మొట్టమొదట వాళ్ళు వెళ్ళిన ఊళ్ళో చిన్న స్కూల్ పెట్టుకోవడానికి తండ్రి కూతురు ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఆ అబ్బాయి జైలుకి వెళ్ళాడు. ఈ పిల్లకి ఉండబుద్ధి కాదు, చదువు పూర్తయిపోతుంది. పెద్ద అబ్బాయి ఫారిన్ కంట్రీలో ఎక్కడో ఉంటాడు. ఆఫ్రికా లాంటిది ఒక ప్లేస్, గుర్తు రావటల్లా ప్లేస్ నాకు. అక్కడికి వెళ్తానంటుంది. ఏమంటుంది, రెండో అన్నయ్య ఇక్కడ ఉన్నాడుగా, వాడు మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అతనికి బాగా హ్యాబిట్స్ అయిపోతాయి, అప్పులు అయిపోతాయి. ఆ అమ్మాయికి ఉద్యోగం ఉంటుంది కానీ ఈ తండ్రికి డబ్బులు లేవు. తన పరిస్థితి అట్లాగే ఉంది. శరత్కి హెల్ప్ చేద్దామంటే అతను జైల్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న వాడికి ఏ సహాయము చేయడు. దాంతో ఈ అమ్మాయి నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను నాన్న అని అడుగుతుంది. ఇక్కడ స్కూల్ని కూడా డెవలప్ చేసుకుందాము, నేను అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొస్తానని ఆ ఫారిన్ కంట్రీ వెళ్తుంది. ఈ శరత్ అప్పటికి రిలీజ్ అవ్వడు. ఈ సుందరేమో జాన్ దగ్గర ఉండిపోతుంది. ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ఏదో చిన్న ఉద్యోగం, అక్కడ అన్న వదిన ఉంటారు. ఆ వదిన చాలా పిసినారిది. మొత్తం చాకరీ అంతా ఈ అమ్మాయితో చేయించుకుని, నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలని, ఏ గొడవ ఉండదు, మెత్తమెత్తగా ప్రేమగా మాట్లాడుతూనే అమిత డబ్బు పిచ్చి ఆ అమ్మాయికి. ఎక్కడ హార్ష్ టాకు ఏం ఉండదు, అంతా ముద్దు ముద్దుగాని. కొంతమంది ఉంటారు అట్లా. అవును. ఈ క్రమంగా ఇక వాళ్ళ దగ్గర నుంచి కూడా సెపరేట్ అవుతుంది. మెల్లిమెల్లిగా డబ్బులు గ్యాదర్ చేసుకుంటుంది. తండ్రికి డబ్బులు పంపిస్తుంది. అక్కడి నుంచి ఇప్పుడు సవిత అన్నయ్యలు ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు కదా, అమరేంద్ర సురేంద్ర, వాళ్ళకు కూడా హెల్ప్ చేయటం మొదలు పెడుతుంది. వాళ్ళు పోగొట్టుకున్న పొలం కొని పెడుతుంది. మరి ఆ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టదలుచుకోదు. ఆయన ఏమంటాడంటే, ఇది లేచిపోయింది, అందుకనే మా పరువు పోయి మా జీవితాలు ఇట్లా రోడ్డు మీద పడ్డాయి, ఈ పిల్లలిద్దరూ తాడు బొంగరం లేకుండా అయిపోయారు, మేము వెళ్ళిపోవటం వల్లే మా జీవితాలు ఇలా అయినాయి. ఆ మాట పోగొట్టుకోవాలని ట్రై చేస్తుంది. అంతా త్యాగశీలతే కదా. మరి వీళ్ళని నన్ను పెంచుకున్నారు, వీళ్ళ పరిస్థితి బాగోలేదని వీళ్ళ కోసం కూడా చేస్తుంది. తిరిగి వస్తుంది. ఈ లోపల ఏమవుతుంది, ఈ సుందరికి సంబంధాలు అవి ఇవి చూడడం మొదలు పెడతాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోదు. జాన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. ఓహో పర్వాలేదు, నేను నీతోటి ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటానంటు. శరత్ రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయితే ఎక్కడా అతనికి ఉద్యోగం దొరకదు. తల్లి నగలు అతని వాటానికి కొన్ని వస్తాయి.
తండ్రి ఆవిడతోటే ఉంటున్నాడు, తల్లి చనిపోయింది. తను చేసిన తొందరపాటు పనితోటి తను జైలుకి వెళ్ళాడు. ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళినా జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి అతనికి ఉద్యోగాలు దొరకవు. ఆ కాలంలో ఈ జైలుకి వెళ్ళటం అనేది ఎంత పెద్దదో, అవునండి. ఎంత పెద్దదో, 70s 80sలో చాలా పెద్దది. ఎక్కడో ఉన్నాడు ఉన్నాడు అనుకుంటారు. సడన్ గా అతను ఏం చేస్తాడంటే తల్లి నగలు ఫ్రెండ్ ఎవరి దగ్గర కుదవబెట్టి డబ్బులు తీసుకుంటాడు. తీసుకున్నాక ఏమైపోయాడో తెలియదు. ఈ అమ్మాయి పాప ఫారెన్ నుంచి వస్తుంది ఇతన్ని కలుసుకోవటానికి. అందరికీ అన్ని వస్తువులు తెస్తుంది, అందరినీ కలుసుకుంటుంది. చిన్ననయ్య వదిన సెపరేట్ అయిపోతారు అతను తాగుబోతానం వల్ల. మెల్లిగా వాళ్ళిద్దరిని కలుపుతుంది, కొంచెం డబ్బులు ఇస్తుంది. మీరు కూడా నాతో పాటు అక్కడికి రండి, అక్కడ సంపాదించుకోవచ్చు. ఈ అమ్మాయి టీచింగ్ చేస్తుంది, నీ ఉద్యోగం నువ్వు చేసుకుందు కానీ అన్నయ్యని ఎంకరేజ్ చేస్తుంది. ఆ పెద్ద అన్నయ్యల్లో ఒకడు ఎవరో కను సరిగా లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంసారం కుదుర్చుకుంటాడు. రెండో వాడు సినిమా పిచ్చితోటి ఎటో వెళ్ళిపోతాడు. ఓహో. ఈ శరత్ కనపడ్డు. వాళ్ళ నాన్న నువ్వు ఇంకా పెళ్లి చేసుకోమంటే శరత్ కోసం ఉంది మనసు పాపం. అతనేమో కనిపించడు. అతను ఏమయ్యాడో తెలియదు వీళ్ళకి, ఎవరికీ తెలియదు. ఈ ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరక్కపోవటం, తల్లి చనిపోవటం, అన్నదమ్ములు ఎవ్వరూ తమతో సరిగ్గా ఉండకపోవటం, తండ్రి తమని దగ్గరికి తీయకపోవటంతో విరాగిగా అయిపోయాడు అతను. సరే. విరాగిగా అయిపోయాడు. ఏమైపోయాడో తెలియదు. ఈ అమ్మాయి మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోతుంది. ఇక జీవితం ఎచ్చిపోతుంది. ఏం చేయాలో తెలియదు. మధ్య మధ్యలో ఒకళ్ళు పరిచయం అవుతూనే ఉంటారు. అక్కడ జీవితాన్ని కూడా చూపిస్తారు. ఫారెన్ లైఫ్ కూడా ఆ అమ్మాయి ఎట్లా జీవించింది, ఎవరెవరితోటి ఎట్లా ఉంది, ఎంత పద్ధతిగా జీవిస్తుంది, ఇవన్నీ చూపిస్తారు. ఎవరితోటి ఇన్వాల్వ్ అవ్వలేకుండా ఉండిపోతుంది అనమాట. ముందు ఉత్తరాలు రాస్తుంది శరత్. అమ్మాయి మొదట ఉత్తరాలు రాసుకున్నప్పుడు ఇక్కడ మైకేల్ అని ఒకళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అదని రాస్తుంది. ఇతను ఏమనుకుంటాడంటే నేను తప్పుకుంటే అమ్మాయి జీవితం సెటిల్ అవుతుంది, ఎలాగో క్రైస్తవుల ఇంట్లో పెరిగింది, ఫారిన్ కంట్రీలో ఉంది, తన జీవితం తనకు సరిపోతుంది, ఇప్పుడు నేను జైలుకి వెళ్ళి వచ్చి ఎందుకు ఆ అమ్మాయి నెత్తి మీద పడ్డామని అతను అనుకుంటాడు. ఈ అమ్మాయికి ఆ స్థిరపడలేకపోతుంది. ఇతన్ని వదిలిపెట్టుకుని ఉండటం అమ్మాయికి నచ్చుబాటు కాదు. ఇక రాజీ పడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది, కానీ ఎంత రాజీ పడాలో తెలియదు. ఎప్పుడైనా జీవితం సాగిపోయేదే కదా. అయితే ఏమవుతుంది, మెల్లిగా అట్లా ఉద్యోగాలు మారుకుంటూ కెన్యా అక్కడికి వెళ్తుంది. ఓకే. వెళ్ళేసరికల్లా ఒక చిన్న ప్లేస్లో ఉంటే అతను అమ్మాయి పనిచేస్తున్న కంపెనీ ఆయన ఏం చేస్తాడంటే ప్రపంచ ఆరోగ్య సదస్సు ఏదో కెన్యాలో జరుగుతుంది, మనం అక్కడికి వెళ్ళాలంటాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తారు. బాసు ఫ్యామిలీ వస్తే ఈ అమ్మాయి కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది. ఏదో హోటల్లో దిగితే ఆ వెళ్ళేటప్పుడు పరిచయం అయిన ఒక అతను కూడా ప్రపోజ్ చేస్తాడు, తెలుగు అతను, 30 ఏళ్ల వాడు. ఈ ఆలోచనగా ఉంటుందన్నమాట, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఈ మధ్యలో ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని మనస్తత్వాలు, ఎన్ని రకాల సంఘటనలు చూపిస్తారు. మీరే చాలా చెప్పారు, ఉన్నాయి, వందలు ఉంటాయి, అన్ని బాగుంటాయి జయ. ఏ ఒక్కటి అబ్బా ఇది ఎందుకు అలా అనిపించదు, ఒక కొత్త విషయం తెలుస్తుంది. అదేలే. అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ హోటల్ రూమ్లో ఎవరో ఒకతను కనపడతాడు. ఇదేమిటి అలా ఆలోచిస్తూ చూస్తుంటే శరత్లా కనిపించి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఏదో గదిలోకి వెళ్తాడు. అతను గది తలుపు తోసుకుని లోపల పరిగెత్తేస్తుంది. ఓ పిల్లిగడ్డము కళ్ళజోడు ఉన్న ఒక అతను, తీరా చూస్తే అతను శరత్. ఓహో. పరిగెత్తుకుంటూ వెళ్ళి కావలించుకుంటుంది. అతను కూడా ఆశ్చర్యపోతాడు, అపరంజి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావని. అసలు అలా పిలవగలిగే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ అమ్మ తప్ప ఎవరు పిలిచేవాళ్ళు కాదు. ఆ పేరు పిలిచాడంటే ఖచ్చితంగా ఇతను శరత్. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఏమైపోయావు అని 100 ప్రశ్నలు అడిగితే జైలుకి వెళ్ళి వచ్చాను, ఇక నాకు ఎక్కడా జీవితం కనపడలేదు. మా అమ్మ నగలు కుదవబెట్టిన తర్వాత బాబాగారు వాళ్ళు ఎక్కడికో వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాను, నాకేం చెయ్యబుద్ధి లేదు. ఆయన నువ్వు ఎంఎస్సీ ఫినిష్ చేసే గోల్డ్ మెడలిస్ట్, అతను పిహెచ్డి చెయ్యని చాలా చెప్పారు, కానీ నాకు చేయబుద్ధి కాల. అయితే ఒకసారి మానసిక వికలాంగుల ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళంతా పనులు నేర్చుకుని చేసుకుంటున్నారు. మతిపోయిన వాడే ఏదో ఒక పని నేర్చుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటే సమస్య వచ్చి నేను ఎందుకు చేయకూడదని అనిపించింది. అయితే ఆయన ఆలోచన ప్రకారం జావేద్ దగ్గర మా అమ్మ నగలున్నాయి, వాడిని ఒరే నువ్వు ట్రై చేసి నా సర్టిఫికెట్లు అన్నీ పంపించేసి నేను ఉన్నట్టు ఎవ్వరికి చెప్పొద్దని చెప్పాను. నాకు పేపర్స్ వచ్చేసాక నా దారిని నేను ఇంకో చోట వేరే యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. ఇక్కడ మాట్లాడడానికి వచ్చాడు. అక్కడ పేరు అవి చూస్తుంది, శరత్ ఇండియా నుంచి వచ్చాడు అనగానే వీడేననుకుంటూ ఇద్దరు కలిసి ఉండిపోతారు చాలాసేపు. తర్వాత ఇండియా తిరిగి వస్తారు, వచ్చి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళమ్మ నగలు చివరి నగలు తెచ్చిస్తాడనమాట. అవి ఎలాగో ఉన్నాయి. ఇండియా వచ్చాక తెలుసుకుంటారు. ఈ సుందరి జాన్ని పెళ్లి చేసేసుకుంది, బ్రాహ్మణమ్మాయి క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. జీవితం కంటే ముఖ్యమైనది ఏది కాదు అని చెప్తారు. అమ్మాయి ఇప్పుడు ఇంటికి వెళ్తే ఒకవేళ వాళ్ళ జాతే నిల్చునేమో, అక్కడ ఎలాంటి అపభ్రంశపు పని చేయవలసి వచ్చేదో ఆ తండ్రి తోటి. చివరికి వీళ్ళకి తండ్రి కాలు చేయి పడిపోయిన దశలో దొరుకుతాడు ఈ శరత్కి.
ఆ పని అమ్మాయితోటి ఉన్నాడు కదా, అవును. పని మనిషి దాని గుంపు అందరినీ చేర్చి ఈయన్ని రోడ్డు పాలు చేసి, మ్మ్. మీకు చేసిన అవమానానికి మిమ్మల్ని పెట్టిన బాధకి నాకు శాస్తి జరిగిందంటే కాదని తండ్రిని కూడా దగ్గర చేర్చుకుంటాడు. అందరూ హాయిగా ఉంటారు. కథ ఒక 300 చిల్లర పేజీలు ఉంటుంది. దొరికితే చదవండి. ఇందులో ఎన్ని రకాల క్యారెక్టర్లు, ప్రతి క్యారెక్టరు జీవితంతో ఎలా రాజీ పడిందో చూపిస్తారు జయ. చిన్నప్పుడు తెలియలా నాకు ఈ అపరంజి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకోవటమే నచ్చింది అప్పుడు. ఆ, నాకు ఇప్పుడేం నచ్చిందంటే ఏ మనిషి అయినా ఎవరైనా ఎలాంటి పొరపాటు చేసినా ఎలాంటి తప్పటడుగు వేసినా మళ్ళీ జీవితం వాళ్ళకి అవకాశం ఇస్తుంది. yes. ఆ జీవితం అందించేటువంటి ఆ స్నేహహస్తాన్ని మనం పట్టుకోవాలి అంతే. రెండోసారి 2 కాదు 3, 4, 5, 6 సార్లు కూడా ఇస్తుంది. పట్టుకోవటం తెలియాలి. ఎప్పుడైనా సరే నువ్వు తొక్కిన తప్పుదారిని వదిలిపెట్టి సరైన దారిని పట్టుకో. జీవితమే ముఖ్యం అంతే. ఎంత బాగుంటుందో. చాలా బాగుందండి చెప్తుంటే కూడా వినటానికి చాలా బాగుంది. చాలా బాగుంది. మంచి కథ, ఆసక్తికరంగా ఉంటాయి. మాదిరెడ్డి సులోచన గారి నవలలు స్క్రిప్ట్లో చాలా ఉన్నాయి. అవకాశం ఉంటే అన్నీ చదివేయండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.